అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రమదానంతో రోడ్డు గుంతలు పూడ్చిన బుగ్గారం పోలీస్ పర్యవేక్షించిన ధర్మపురి సిఐ ఏ రామ్ నరసింహారెడ్డి. మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే చెప్పండి డిఎస్పీ చంద్రబాను. తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించిన కొత్తపేట నాయకులు. ప్రభుత్వ భూముల్లో సాగు రైతులకు 2 నెలల్లో పట్టాలు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం జ్యోతుల నెహ్రూ. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈవో ఆఫీస్ ముందు వేములవాడ నగర చైర్పర్సన్ మరియు బీఆర్ఎస్ నాయకుల ధర్నా. అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాన్య ఫంక్షన్ హాలులో నాగుల మల్లయ్య గౌడ్ 37వ స్మారక దినోత్సవం సందర్భంగా నాగుల సత్యనారాయణ గౌడ్ పురస్కార కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రచయిత దశరథి అవార్డు గ్రహీత జూకంటి జగన్నాథంను శాలువతో సన్మానించి మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమానికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నాగుల మల్లయ్య గౌడ్ స్మారకార్థం గత కొన్ని సంవత్సరాలుగా అందజేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి సాంఘిక దురాచారాలను అరికట్టడానికి నాగుల మల్లయ్య గౌడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని ఈ ప్రాంతంలోని బీసీలను ఐక్యం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారని సిరిసిల్ల పాత తాలూకాలో స్వతంత్రం తర్వాత ఒక బీసీ బిడ్డ గెలవడం మొదటిసారి అని జూకంటి జగన్నాథం కవి రచయితగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారని అన్నారు. శ్రీ పురాణారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కళాశాల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి క్రమంలో మల్లన్న గారి సారథ్యంలో వరంగల్ ప్రాంతీయ వైద్యశాలను మంత్రి కొండ సురేఖ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో విసుగుపోయే వాస్తవాలను మంత్రి గుర్తించారు. వైద్యులు ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, కొంతమంది సిబ్బంది విధులకు హాజరు కాకుండా రికార్డులలో సంతకాలు చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాలలో రోగులకు అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన మంత్రి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆసుపత్రిలో గతంలో ఏర్పాటు చేసిన ఐ బ్యాంక్ వృధాగా ఉంటుందని తెలిపారు. ప్రాంతీయ వైద్యశాలలో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన మంత్రి వెంటనే ఖాళీలను భర్తీ చేసే విధంగా ప్రణాళిక తయారు చేయాలని సంబంధించిన అధికారులకు సూచించారు. ఇది ఇప్పుడు వీళ్ళ బయోమెట్రిక్ రిజిస్టర్స్ వస్తే 1 month చెక్ చేసి వీళ్ళు రిడెండెంట్గా 10 o'clock వచ్చే వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేసి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఇప్పుడు ఎంత టైం లాస్ట్ 1 week తెప్పించండి. Why did she sign on 6th? KMC mental college. Nani roju sign kattale. Because she's on duty. Gracias.
నేనే నేర్పిస్తాను అడిగితే లీవ్లో ఉన్నాను, మళ్ళీ అడిగితే లేట్ అవుతుందని అంటున్నావు. ఈఎంఐకి ఇవ్వండి మొదలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాల ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందన్నారు. దేశంలోని అతిపెద్ద స్కామ్ ధరణి అని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ 3,000 కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమైందని అన్నారు. తెలంగాణ అక్క చెల్లెలు అన్నదమ్ములకు మాడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అని, బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉందని అన్నారు. బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులు ఇవ్వదు, హిందువుల పండుగలకు పైసలు ఇవ్వరని బండి సంజయ్ అన్నారు. అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉరుతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుంటే నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమానంగా కూడా ఉన్న వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని మాట్లాడాలి. మోడీ గారు తిడితే నష్టం ఎవరికి? కానీ మేము మిమ్మల్ని తిట్టదు, మీరు మమ్మల్ని తిట్టదు. విమర్శలు వేరు, తిట్లు వేరు. కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నా. ఇలా ఏం చేస్తుంది? ఇవాళ సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తుంది. ఇవాళ సేమ్ ఇవాళ ఫోర్త్ సిటీ చేస్తాను. దాన్ని ఇంకేంది? దాన్ని ఏం జరుగుతుందన్న? వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. 1000 ఎకరాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏరిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుగూడ ప్రాంతంలో 1000 ఎకరాలు ఉన్నాడు. ఆయనకి ఇన్ఛార్జ్ అప్పయిపోయినా, ఆయనకు ఉంటాడు. ఇప్పుడు దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూములు పెంచుకోడు. దానికి పేరు ఏం పెడతారు? ఫోర్త్ సిటీ అంటారు. ఇది వెనక పెద్ద భూతంది అంటారు. అంతా కూడా నష్టపోయేది ఎవరైనా. దాంతో ఇక్కడికి యువకులకు లాభం జరుగుతుందా అంటే ఏం జరగదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందా అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు? బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్, వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు, శిక్షణ ఏం పొందుతారు. ఇప్పుడు వీళ్ళు ధరణి అంటున్నారు. ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది. ఏమైందే కమిటీ? చెప్పండి, ఏమైందే కమిటీ? అది వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వం ధరణి వల్ల ఏం నష్టాలు జరిగినాయి, ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం. ఆ ఇచ్చింది రిపోర్ట్ అదే. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ అండి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది ధరణి వల్ల. ఇది మామూలు స్కామ్, దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ ఇది. ఇదేంది? శిఖం భూములు, వక్ఫ్ బోర్డు భూములు, అటవీకి సంబంధించిన భూములు, దేవాదాయ శాఖ భూములు, అసైన్ భూములు, ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్నాడు కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది. అంత సంపాదించిన వాళ్ళు, అంత విలువ జరిగింది. 25 లక్షల అసైన్ భూములు అప్పుడు ధరణి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 25 లక్షల అసైన్ భూములు. ఇవాళ ఎంత తెలుసా అన్న? 5 లక్షల అసైన్ భూములు అయినా. ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ. ఆషాఢ మాసం వస్తూ ఉంటాడు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం, తల్లికి బోనం సమర్పించినటువంటి ఆ బోనం చుట్టూ వేపాకు,
దాని ద్వారా బ్యాక్టీరియా పోయి ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తున్న ఒక విశ్వాసం నమ్మకం కూడా సైంటిఫిక్ రీజన్ కూడా దీనిలో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక పండుగ వాతావరణంలో వేంకవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 300 రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ను ప్రారంభించిన ఆది శ్రీనివాస్ ఈ టికెట్ సమయం ఉదయం 10:15 నుండి 11:15 వరకు ఉంటుంది మరియు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇటీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు ఆలయో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దేవాలయ భక్తులు పాల్గొన్నారు. ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः इंद्रैव वृत्रः दिष्टा अपक्षेत्राणि संजयन्नो ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः चंद्रापूर महाराष्ट्र आज से ब्रेक दर्शन शुरू पहले आप लोग డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఐ బ్యాంక్ వృధాగా ఉంటుంది. ప్రొఫెసర్ కొరత ఉంది. వైద్య పరికరాల కొరత ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన మంత్రి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండ సురేఖ. ఆసుపత్రిలోనే రికార్డులలో పరిశీలించిన మంత్రి కొండ సురేఖ ఆరోగ్యశ్రీ సిబ్బంది షాకోజ్ నోటీసులను అందించాలని సూచించిన మంత్రి. లో ఉండే యాబ్సెన్స్ ఆఫ్ స్టాఫ్ అండ్ అక్కడ ఇష్యూస్ కానీ వీటిని అబ్జర్వ్ చేసాము. దీని మీద ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద ఇమీడియట్ డిసిప్లినరీ యాక్షన్స్ అయితే తీసుకుంటాము. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సివిల్ వర్క్ ఇష్యూస్ చెప్తున్నారు సూపరింటెండెంట్ గారు. అండ్ ప్రొఫెసర్స్ కొరత ఉందని స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అది డిఎంఈ దృష్టికి కూడా మేము తీసుకువెళ్తాం చేశారు. దీంట్లో బేసికల్ గా మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ బయట మనం చూసిన వాటర్ ఇనండేషన్ కానీ లేదా హాస్పిటల్ వార్డ్స్ లో డాక్టర్స్ అబ్సెన్స్ కానీ మంచి అకామిడేషన్ ఉన్నది. దీన్ని ఇంత మంచి దాన్ని వేస్ట్ చేసుకుంటే ఎట్లా లేని లేకుండా బాధపడతా ఉన్నారు. మళ్ళీ టెండర్ కాలేజ్ ఏమి మళ్ళీ రిపీట్ చేయడం ఇదొకటి అవుతుంది. టెండర్కి ఎవరు రావట్లేదు. వాళ్ళే సింగిల్ టెండర్ సర్జరీ అయిన వాళ్ళని చూసుకోవడానికి తాళం
దీనికి చాలా మంచి పేరు ఉండే, ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఒకసారి వచ్చి చూద్దామని వస్తే చాలా అంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సరి అయిన సదుపాయాలు లేకపోవడం, స్టాఫ్ లేకపోవడం, కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం, అదేవిధంగా సరి అయిన టైంలో అటెండ్ అవ్వకపోవడం డాక్టర్స్ కానీ వాళ్ళు, ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐ బ్యాంక్ కూడా లేదు, కనీసం ఐ హాస్పిటల్ అయి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్ కొరత ఉంది, ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది. దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతా ఉంది. మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది. ఎవరైతే ఇర్రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము, అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్త్ నుంచి కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా స్టాఫ్ లేని ఏ పని కూడా చేయలేము, అవసరమైన స్టాఫ్ చాలా అవసరము. మరి కొత్త మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం వలన చాలా చోట్ల ఆ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలని చెప్పి ఈ పాత హాస్పిటల్ల నుంచి చాలా మందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళ కొరత ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి కలెక్టర్ గారు వారన్నీ కూడా తెప్పించుకొని రిపోర్ట్ తెప్పించుకొని వారి ద్వారా మూవ్ చేయడం జరుగుతుంది. అక్కడ మేము పరిశీలి చేసి వీలైనంత తొందరలో ఐ హాస్పిటల్కు కావాల్సిన సదుపాయాలు అయితేనేమి, టెక్నికల్ సైడ్ అయితేనేమి, స్టాఫ్ సైడ్ అయితేనేమి ఫుల్ఫిల్ చేయడానికి మా వంతు కృషి ఇక్కడ మా నోటీస్కి అయితే రాలేదు. ఒకవేళ కలెక్టర్ గారు అయితే అన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే అది నేను కలెక్టర్ గారికి డైరెక్ట్ చేస్తాను. ఒకసారి అవి కూడా విజిట్ చేసి అదేమన్నా ఉంటే రెక్టిఫై చేయవచ్చు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల ఏబీసీడీ వర్గీకరణ చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకినరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ జీవిలి సతీష్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మొదటిసారిగా గోదావరికని ప్రాంతానికి వచ్చిన సందర్భంగా వారికి ఆదివారం గోదావరికని చౌరస్తాలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లోకినరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలలో 13-14 తెగలు ఉన్నాయని, అందులో కొన్ని ఉపకులాలు పూర్తిగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాయని తెలిపారు. మన పెద్దపల్లి జిల్లాకు రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు గారు మా పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇక్కడ అణగారిన వర్గాలకి మా ఎస్టీల వాళ్ళకి గుర్తింపు లేకపోవడం చాలా శోచనీయం. దానికి మమ్మల్ని ఉత్తేజపరచడానికి ప్రతి ఒక్క జిల్లాలను ముందుండి నడిపించడానికి తోడ్పడేటువంటి లోకిని రాజు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై ఆదివాసీ. పెళ్లి జిల్లా గోదావరి కానీ పట్టణంలో మరి తెలంగాణ మరి అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ యావత్తు దేశం మొత్తం కూడా గర్వించే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మేము సంపూర్ణంగా వాళ్ళకి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ నిత్యము మరి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి చివరికి సాధించినటువంటి ఏకైక తెలంగాణ ముద్దు బిడ్డ, దళిత బిడ్డ మందకృష్ణన్న కూడా మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సుప్రీంకోర్టు కూడా మరి ఎస్సీలలో కూడా మరి ఏబీసీడీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా ఆయా రాష్ట్రాలు కూడా తప్పకుండా పాటించి అక్కడ ఉన్నటువంటి ఎస్టీలలో కూడా ఏబీసీడీ వర్గీకరించని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మేము అదే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని
మీరు పరిలోకి తీసుకొని వెంటనే ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో దాదాపుగా 13-14 తెగలు ఉన్నాయి. ఇలా కొన్ని తెగలు మాత్రమే మరి రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు. వాళ్ళే మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మరి అనేక డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్సు వాళ్ళే ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇలా ఎవరైతే ఆర్థికంగా కానీ సామాజికంగా వెనుకబాటు ఉన్నటువంటి మరి గిరిజనులలో కూడా కొన్ని తెగలు ఉన్నాయి. అది ఎరుకల తెగ, అది తోటి తెగ, అది నక్కల తెగ, అది చెంచు తెగ, ఇలా మన్నెవారు తెగ, ఇలా అన్ని కొన్ని తెగలు ఉన్నాయి. ఈ తెగలకి న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు లోకిన్ రాజు. నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఏబిసిడి వర్గీకరణ చేపట్టకపోతే తెలంగాణ వ్యాప్తంగా అన్నగారిన వర్గాలను కలుపుకొని ఎస్టీలలో ఉన్నటువంటి ఉపజలు కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై ఎరుకల. మహబూబాద్ జిల్లా భయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల అన్నం, నీలచారు, అన్నంలో రాళ్ళు, కనీస అవసరాలు తీర్చుకోవడానికి లేని నీళ్లు, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, వెలిగని లైట్లు, తిరగని ఫ్యాన్లు, నీళ్లు లేక 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న విద్యార్థులు. ఈ అన్నం తింటే కడుపు నొప్పి వస్తుందని, అందుకే తమని అక్కడి నుంచి తీసుకెళ్లండి తల్లిదండ్రులతో బాధలు చెప్పుకుంటున్న పిల్లల దీనస్థితిని చూసి తల్లడిన్న తల్లిదండ్రులు. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే నాన్న వాటర్ లేకపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినాం మా పాపని బట్ట వేసుకొని. మీరు అడిగిరా ప్రిన్సిపల్ ని? అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. ఇప్పుడు అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లైంట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లైంట్ ఇచ్చామని చెప్తే ఆర్సీఓ సార్ కూడా 1 week. భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం కొత్త బస్టాండ్లో ప్రయాణికులకు ఇల్లందు పోలీసుల ఆధ్వర్యంలో డీఎస్పీ చంద్రబాను, సీఏ బతుల సత్యనారాయణ మాదక ద్రవ్యాల వలన కలుగుతున్న దుష్పరిణామాలతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిన్న వయసు నుంచి యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని అన్నారు. 2-3 నెలల క్రితం గంజాయి సేవించిన తమ శాఖకు ఇచ్చిన ప్రత్యేక కిట్ల పరీక్షతో పసిగడతామని డీఎస్పీ తెలిపారు. బస్ స్టేషన్లోని మహిళా ప్రయాణికులకు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై డీఎస్పీ అవగాహన కల్పించి గోడపత్రాలను ఆవిష్కరించారు. కొత్తగూడెం ఎస్పీ గారి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇల్లందు బస్ స్టాండ్లో ఒక అవగాహన సదస్సు మారక ద్రవ్యాల మీద నిర్వహించడం జరిగింది. దానికి పబ్లిక్ వాళ్ళకు అవగాహన ఏంటంటే చిన్న వయసులో పిల్లలు గాంజాయికి, మత్తు పదార్థాలకు అలవాటై వేరే వేరే క్రైమ్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ఆ మత్తు పదార్థాలు ఎవరు సేవించకుండా, అమ్మకుండా కొనేటోళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇంటిమేషన్ చేసి మేము చిన్నపాటి అవగాహన సదస్సు చేశాము. ఈ సదస్సులో అందరికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఎవరైనా ఎక్కడైనా ఏమైనా ఇస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. అలాగే డయల్ 100 కాల్ అయితే మీకు ఫ్రీగా 100 కాల్ ఫోన్ చేసినా మేము వచ్చేసి వాళ్ళని ఒక్కడన్నా మేము పట్టుకోవడానికి వాళ్ళు పేర్లు చెప్తే వాళ్ళ పేర్లను కూడా మేము చెప్పకుండా గోప్యంగా ఉంచుతాం. ఇదంతా మన ఇల్లందు డివిజన్ పోలీసులు మరియు పబ్లిక్ అందరూ మాకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంత ముందులాగా హాస్పిటల్ పోవడం ఇది చేయడం జరుగుతుంది. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు సపరేట్ మాకు కూడా కిట్లు ఇచ్చిండ్రు. ఎవరైనా గాంజా తాగినా, గత 2-3 నెలల్లో తాగినా కూడా మేము వాళ్ళని కిట్ ద్వారా కనుక్కో టెస్ట్ చేస్తే
యూరిన్ టెస్ట్ చేస్తే వాళ్ళని పట్టుకొని స్ట్రేట్ అవే వాడు గాంజా తాగినని చెప్పేసి నిర్ధారించి వాడిని ఆ సెక్షన్లో కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవడైనా సేవించి నాకు తెలియదులే అని చెప్పేసి ఉన్నా కూడా పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు 2 నెలల్లో పట్టాలు అందిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ఆయా భూములపై వెంటనే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఈ నెల ఆఖరులోగా మొదటి విడతగా అన్ని నియోజకవర్గాల్లో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వచ్చే నెలలోనే లేకుంటే 2 months లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకుందాం. ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అర్హులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మీదే. ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ 4,50,000 ఇళ్లు మొదటి విడతగా ఈ రాబోయే 4 రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.